महाराज की శ్రీ బృహద్వాసిష్ట సిద్ధాంత నిర్ధారణోద్ధారకులు శ్రీ శివరామ దీక్ష సచనకులు సాంప్రదాయకులు శ్రీ సమరస నిర్మలాంతరంగల స్వామిచార్య పరంపర వాసులైనటువంటి ఈరోజు మన మధ్య రామ్మూర్తి ఆర్యుల వారి తాలూకా సోదరుని తాలూకా కుమారుడు మన మధ్య నారాయణమూర్తి గారు ఈరోజు వారి గురువు గారికి గురుపాదుకా పూజ నిర్వహించారు. వారికి సావకాశమైనంత వారికి పెద్దల్ని కూడా ఆహ్వానించారు. ఇప్పుడు వచ్చినటువంటి ఆ పెద్దలతో ఒక ముగ్గురు చేతమైన ఈ కార్యక్రమం అంటే ఈ సభా కార్యక్రమాన్ని జరిపించాలని వారు కోరారు. అలాగే పెద్దలు ఇప్పుడు వచ్చారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు వచ్చి ఈ సభలో వాళ్ళు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలని నేను వారికి ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ సభకి అధ్యక్షులు మన నిర్మలానంద కానూరు సూర్యనారాయణ గారు వచ్చి ఈ వేదికను అలంకరించవలసిందిగా వారికి ద్వాదశ నమస్కారాలు అర్పిస్తున్నాను. దండయ్యండి నన్ను కూర్చొని పెట్టి దండయ్యండి. జై బాబుకి లైఫ్ లాంగ్ గుర్తుంది. ఇందులో ఫస్ట్ దాంట్లోకి వచ్చాను. జై బలో సద్గురు బ్రహ్మరాజుకి జై. కానూరు సూర్యనారాయణ ఆర్యులు సద్గురు మహారాజుకి జై. ఇప్పుడు మరి ఉపాధ్యక్షులుగా మన తాకిచర్ల అచలానంద స్వామి, తాకిచర్ల వెంకటరమణమూర్తి ఆర్యులు వారు కూడా సన్యాసనాయన గారి వారి పరంపర. మరి వారు పూర్ణానంద మోద సత్యనారాయణ ఆర్యులు గారు కూడా వచ్చి ఈ సభను అలంకరించవలసిందిగా ఉపాధ్యక్షులుగా అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జై సద్గురు మహారాజుకి జై. జై బలో సద్గురు మహారాజుకి సమరసానంద ఆల్తి అప్పారావు. సమరసానంద ఆల్తి అప్పారావు వారి స్వగ్రామం భీమసింగ్ వాస్తవ్యులు. వారి గౌరవాధ్యక్షులుగా ఈ సభకి ఆహ్వానిస్తున్నాం కాబట్టి వారికి కూడా వేదికను అలంకరించవలసిందిగా వారికి ద్వాదశ నమస్కారం చేసి తెలియజేసుకుంటాం. జై బలో సద్గురు మహారాజుకి బాబు. జై. ఇప్పుడు ఈ సభకి సర్వాధ్యక్ష స్థానంలో ఆయన మరి ప్రకాశ్ నాయన్ గారిని ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. జై సద్గురు మహారాజ్. జై బలో సద్గురు మహారాజుకి జై బలో సద్గురు మహారాజుకి జై. అందరూ ఎదురుగా కూర్చోండి. అందరూ కూర్చోండి. అందరూ కూర్చోండి. ఒక కొద్దిసేపు అయినా సరే వారి ముందు వాక్యాలని విని మనం అంత దూరం నుంచి వచ్చాం కాబట్టి మనం సరించాలి. అందుకుంటాను వచ్చాం కాబట్టి కూర్చోండి. నీళ్ళ వేసుకోండి. జగన్ అప్పారావు నాయుడు గారు జగన్ అప్పారావు నాయుడు గారి తాలూకా శ్రీశిష్యులు రామనాయుడు గారు వచ్చి సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జై. మరి ఇప్పుడు ఇటు వచ్చిందా మీరు ఇటు ఎండ సభ అధ్యక్షుల వారికి కొద్దిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని వీలైనంత తొందరగా ముగిస్తే, ఎందుకంటే ఆయన పెద్దల్ని సన్మానించుకోవడానికి కూడా కొంత సమయం ఇవ్వాలి.
మళ్ళీ ఆయనకి సమయం లేనప్పుడు మళ్ళీ మనం తొందరపడి వెళ్ళిపోతాం అంటాం. పాపం ఆయన ఆశతో ఉన్నటువంటి వాడు అది కోరిక నెరవేరకపోతే ఆయనకి బాధాకరంగా ఉంటాడు. కాబట్టి మొదటిగా ప్రతి ఒక్కరు గురించి చెప్పి ఈ సభని నిర్వహించాలని అధ్యక్షుడు వాటిని నేను గవర్నమెంట్ నమస్కారం జై సద్గురు బ్రహ్మరాజుకి జై. శ్రీ సద్గురు బ్రహ్మరాజుకి కూర్చోబెట్టరా కూర్చోబెట్టు అమ్మనా శ్రీ సద్గురు బ్రహ్మరాజు ఇక్కడ ఉన్నటువంటి గురువులకు పూజనీయులైనటువంటి వారందరికీ కూడా నా ప్రాతస్సు గురువందనములు చేస్తూ భక్తాదులకు మనవి. ఈరోజు మనకి తిరుపతి, రామేశ్వరం, కాశీ వెళ్తారు. వాళ్ళు ఎంత పుణ్యము కోసం వెళ్ళి ఎంత ఆనందంతో ఉంటారో అంతకంటే అధికమైనటువంటి 1000 రెట్లు ఎక్కువ భక్తి ఉన్నదని మనం ఈరోజు మహా ఆనందంతో ఉన్నాం. ఏది ఈ నాయన గారి గురు పూజ రోజులు యాత్రలకు వెళ్తారు. వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో చెప్పనది కాదు. అంతకంటే అధికమైనటువంటి 8 కోటి రెట్లు ఎక్కువగా ఈరోజు మనం చేస్తున్నాం. అందులో ఉన్నటువంటి విశేషం కూడా అనుభవిస్తున్నాం, అనుభవించాలి, అనుభవిస్తాం. అందుచేత ఇటువంటి మహాకార్యానికి మనం అందరం అనంత కోటి జన్మ అనే ఆత్మజ్ఞానం అనంతానే లభ్యంచదే పూర్ణతోటి. అనంత కోటి జన్మలు ఎత్తే కానీ ఈ పుట్టి దగ్గర మనం రాలేకపోయింది. ఈ పుట్టి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అనంత కోటి జన్మలు తెచ్చే కానీ ఈ బోధలో ఉన్నటువంటి మతం మనకి ఇంచేత అనంత కోటి అయిపోయింది. అయిపోయిన చేత మనం ఏమో ఇక్కడ అని మనం అందరం కూడా చాలా సంతోషించాలని మన భక్తాదులకు మనం తర్వాత జన్మ దుఃఖం, జరా దుఃఖం, జయ దుఃఖం, సంసార సాగరం దుఃఖం. మనం జన్మకు వచ్చాం. పెద్దలు ఏం చెప్పారంటే, ఆయన జన్మకు వచ్చావు కానీ నీవు వచ్చిన దగ్గర నుంచి దుఃఖమే కానీ సుఖం లేదు నీకు. ఈ దుఃఖాన్ని నివారణ చేసుకున్నటువంటి మార్గం తెలుసుకొని నివారణ చేసుకోవడానికే ఈ మానవ జన్మ వచ్చింది. అందుచేత తస్మాత్ జాగ్రత్త నువ్వు వెంటనే నీ జన్మ తాలూకు విషయం గురువు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలని మనకేమో చెప్తారు, శాస్త్రం చెప్తుంది. అందుచేత ఈ దుఃఖ నివారణకి మనం గురువు గారి దగ్గరికి వెళ్ళాము. 4 సేవలు చేశాం. ఏవేవి పరిచర్యలు చేయాలి అవన్నీ కూడా చేశాం. గురువు గారు మనకి మంత్రం చెప్పారు కనుక ఆ మంత్రాన్ని మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీరు చెవులు ఇమిడిచ్చినో నీవు ఆ ముక్కల మూడింటిని ఏమాత్రం మరువకుండా ఈ మాటలు అంతకే ఇంతగా బోధ చేయి. ప్రేమతో చదువుమి రామరకెప్పుడు కామితార్థమనిచ్చి ఓ మీ ఇంటికి అంతకే ఇంతగా అని భాగవత కృష్ణ ప్రభువుల వారు మనకేమో చదివిస్తారు. అందుచేత వారు చెప్పినట్లు గురువు గారు మనకేమో 3 మంత్రాలు ఇచ్చారు. ఈ 3 మంత్రాల్ని అనురెప్ప పాపు సహంకాలం కూడా మర్చిపోకుండా జపం చెయ్యండి. మరి ఆ జపం మనం చెయ్యాలని చెప్పారు కదా. అలాగే గురువు గారి దగ్గరికి వెళ్ళాం. మనం గురువు గారి దగ్గరికి వెళ్తే గురువు గారు ఆ 3 మంత్రాలు ఇచ్చారు. ఏంటి ఆ 3 మంత్రాలు? ద్వాదశి. ఈ 3 మంత్రాల్ని అనురెప్ప పాటు సగం కాలంలో కూడా మర్చిపోకుండా నువ్వు జపం చేయి. ఏం జపము? ఇదే నీకు జపం. ఆ జపంలో ఉంటాయి ఆ 3 మంత్రాలు. ఆ 3 మంత్రాల్లో ఉన్నటువంటి భావం ప్రకారంగా నువ్వేమో ఆచరణయుక్తంగా ఆచరిస్తే అప్పుడు నీకు జన్మరాహిత్యం
పంది లాంటిది ఒకటి ఉన్నది. పందికి దేహాభిమానం ఎక్కువ. మహాకాటుగా దుర్గంధంతో కూడుకుని ఉన్నటువంటి బురద ఉంటుంది. ఆ బురదలో దొరికింటుంది పోతుంది పంది. అందుకే దాని అభిమానం అన్నమాట. దాని శరీరం మీద అంత అభిమానం పందికి. పంది తిన్నవాడు పరమయోగి అన్నారు వేమన్న. ఆ అభిమానాన్ని విడిచిపెట్టమన్నారు. నా ఇల్లు, నా వాకిలి, నా భూమి, నా పుస్తకం, నా బంగారు, నా పిల్లలు, నా మేడలు, నా మిత్రులు అన్నటువంటి అభిమానం మనలో బాగా గట్టిగా పాడుకొని ఉండాలి. ఆ అభిమానాన్ని విడిచిపెట్టాలి. ఏనుగు తిరిగివాడు అంత చూసేయాలయ్యా. ఏనుగంటే అహంకారం. నేను గొప్పవాడిని, నేను అందరికంటే పెద్దవాడిని, డబ్బు గలవాడిని, నేను బలవంతుడను, నేను అందగాడిని అని అష్టమదాల్లో నేను చిక్కిపోయి ఉంటానండి. అది అహంకారం అన్న. ఇటువంటి గుణాలన్నీ మనలో ఉన్నాయి కనుక వీటన్నింటినీ విచారణ చేసి సాధు సజ్జన సాంగత్యంతో ఉండాలి ఈ మంత్రం తీసుకున్నట్టు అని కృష్ణప్రభును మనం తీసుకుంటాం. ఆ కృష్ణప్రభు చెప్పినట్టు ఉపాధ్యక్షులు వారు 4 విధాలు కూడా చెప్పగలరు. జై గురు. जय बोलो सतगुरु महाराज की जय बोलो सतगुरु महाराज की जय बोलो सतगुरु महाराज की अध्यक्ष वारी सर्वाध्यक्ष वारी అలాగే గౌరవాధ్యక్ష వారికి చాలా సభను ఆనందించిన పెద్దలకు అందరికి కూడా నా యొక్క ద్వారసాక్షి నమస్కారం ఆశిస్తూ ఈ సభలో ఉన్నటువంటి మోక్షులకి మా సత్తుని యొక్క చరణ ఆశీర్వాదం చెబుతూ మరి నేను అనేటువంటిది ఏమిటంటే ప్రతిదానికి ఉపాధి ఉంది కాబట్టి నాకు చెప్పని ఇచ్చారు అని ఉపాధి చేత అనుకుంటున్నా తప్ప చెప్పేవాడిని వాడిని కాను వినేవాడిని కూడా నేను కాను. ఎందుకంటే పలికించిన వారు ప్రభు శివరాముడు పలుకునదే దీక్షిత పరమ పలుకు పలికించి పలికిన పలుకులో నర్దంబు గృహం గురు నిలయాను పలికించిన వారు తామే, పలికించింది వారే, పలికింది తామే. అంతా సత్తులమూర్తి కర్ణాటక తీసుకుంటూ కాబట్టి వారే మాట్లాడుతున్నారు, వారే వింటున్నారు, వారే అంటున్నారు అనే భావన వచ్చేటప్పుడు ఏమవుతుందంటే వినేవాడు ఆయన అవుతున్నారా అనేటువంటి అవివేకం చేత కుమిత్ర చేయొచ్చు. వినేవాడు రానే ఇంకేతను వినేవాళ్ళు కూడా సత్తులమూర్తి యొక్క అంశం ఉన్నది, చెప్పేవాళ్ళను ఉన్నది. కానీ ఇక్కడ ఏమన్నారు గురు శిష్య న్యాయము అన్నారు పెద్దలు. గురుని ద్వారా శిష్యుడు అనేవారు మేల్కొని ఆ యొక్క మేళకలో కథని ఇక్కడ తనలో ఉండేటువంటి విషయాన్ని గ్రహించిన తర్వాత అప్పుడు సద్విచారణ తాలూక విషయాన్ని గ్రహించగలని ఒక నమ్మకం. ఎందుచేతంటే ఏమన్నాడు, కనుమూచి చూడ కళ, కను తెరచి చూడ కళ, కన్నే కళ. కళ ఎక్కడ ఉంది? కన్నులోనే ఉంది. అందుచేత ఈ కళలో ఉన్న ఎరుక తొలిగితే లోపల బయట కళ ఉండ తప్ప మేళకలో ఇప్పుడు తెలుగు ఉండ తప్ప అని పెద్దలు మనకు ఆదర్శించారు. అదేవిధంగా స్వామి అభిమానం గురించి చెప్పారు. ఆ అభిమానం విషయమే అన్నటువంటి విషయం వచ్చేసరికి ఏమైందంటే అనగా ఆత్మ, డి అనగా భిన్నత్వంతో కూడుకొని సర్వ వ్యవహార వ్యాపార కార్యక్రమాలు చేసుకోవాలి. ఏది అభిమానం అనే వస్తువు అయింది అనగా ఆత్మస్వరూపమే భిన్నత్వ రూపంలో తయారయ్యి సర్వ వ్యవహార వ్యాపార కార్యక్రమాలు చేస్తూ నా భూమి, నా పుట్ట, నా ఇల్లు, నా వాకలు, నా మంచి, నాటినని నానాదాన్ని కూడబెట్టుకుని మాకు మినహాయింపు ఒకటే భావన ప్రయాణం చేస్తూ ఉన్నది. అటువంటి దాన్ని పెద్ద చెప్పిన వాక్యం ఏం చెప్పాడు, సద్గురుమూర్తి కరుణాకటాక్ష వీక్షణ చేతను అవి అనేటువంటి దాని విషయాన్ని గ్రహిస్తే అప్పుడు ఏమన్నాడు, ఆ యొక్క బీజరైతే అవుతుంది అనమాట. నిర్బీజమే బ్రహ్మం అంటుండగా అన్నాడు, నిర్బీజమే బ్రహ్మం అవుతుంది. ఇచ్చేతను బీజరహితమని నిర్బీజమే బ్రహ్మం అంటున్నాడు. ఇప్పుడు నిర్బీజం అయింది. ఈ బీజాల విషయాన్ని సంగ్రహించి పూర్తిగా గ్రహించిన తర్వాత లేని స్థితిని గ్రహించుకునేటప్పుడు అప్పుడు నిర్బీజం అయింది. అప్పుడు నిర్బీజం అయిన తర్వాతను ఆ యొక్క విషయానికి వస్తే అప్పుడు లోపల బయట ఎనిమిది కలలేదని చెప్పుకొచ్చారు పెద్దలు. ఎవరు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామిని వారు చెప్పారని మా సోదరుటువంటి ఆర్సు రామారావు గారు తన యొక్క పరిపూర్ణ తత్వం గంధంలో రచించారు. దాన్ని చదివారు కాబట్టి ఆ విషయం చెప్పారు. జై బోలో సత్గురు మహారాజుకి జై. రామారావు గారు బ్రహ్మానంద భద్రవచ్చి గారు శిష్యులు.
బ్రహ్మానంద భద్రాద్రి గారి శిష్యులు. తర్వాత ఇప్పుడు హేమసింగ్ ఆశ్రమానికి ఏమో పీఠాలు అయ్యి ఇప్పుడు ఉన్నారు కనుక వారు ఒక 5 నిమిషాలు మాట్లాడతారు. శ్రద్ధగా వినాలని కోరుతున్నాను. జై సద్గురు మహారాజ్ కి గురు బ్రహ్మ గురు విష్ణు అధ్యక్షుల వారికి వారికి ఈ సభలో గురువులకి మన గురుగారి దగ్గర ముందు వెళ్ళి ఉదయం తీసుకుంటాం. అందరం తీసుకున్నాడు మంత్రాలు అందరూ వస్తున్నారు. ఇక్కడ మంత్రాలు చదివి గురువు విడిచిపెట్టేస్తున్నాం. మంత్రాలు తీసుకున్న వరకు మంత్రాలు తీసుకుంటాం గురువు గారు. ఇదేంటి గురుగారు సేవ చేస్తే కానీ గురు కృప మనకు కలగదు. అసలు మెయిన్ పాయింట్ అది. మన గురుగారు అన్ని విధాల సేవలు చేస్తే ఆ ద్వాదశ అంటే ఏంటో పంచదశ ఏంటో ఆ నాగమ మంత్రం ద్వారా భావన చెప్తారు. ఆ భావనలో మన ఏంటి ముఖ్యంగా గురుకృప తానే కళ గురుకృప చేత తీసివేయాలి. ఇంపార్టెంట్ పాయింట్. తానే కళ నీలోనూ తానే కళ గురుకృప చేత తీసివేయాల. అప్పుడు లేకపోయింది కనిపిస్తుంది. ఏంటి పరిపూర్ణ స్థితి. మనలో తాను ఉన్నంత కాలం పూర్ణ స్థితి మనకు అందదు. కానీ గురుగారి దగ్గర ఉపయోగపడుతున్నారు. అది మీ అందరికీ తెలియవద్దు ఏంటంటే గురువు గారిని అన్ని విధాలా ఆదరణ చేసి ఆయన గురువు కలిగితే అన్ని మనకి విషయాలని గురువు గారు చెప్తారు. మీరు కూర్చొని చెప్తున్నాను. నిర్మలారావు గారు చెప్పింది 2 నిమిషాలే కానీ అందులో ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పారు. వారు ఏమిటా ముఖ్యమైన విషయాలు? గురువుగారు చెప్పింది మనం ఆచరించాలి. ఆచరిస్తే అప్పుడు అందులో ఉన్నటువంటి మర్మం అంతా కూడా గురువుగారిని అడిగి మళ్ళీ తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు 2 నిమిషాలు, పావు గంట, అరగంట, 1 రోజు, 2 రోజులు, సంవత్సరం, 6 మాసాలు అలా కాదు. పూర్వం 2 సంవత్సరాలు గురుసేవ చేస్తే అప్పుడు చెప్పేవారు. శ్రీకృష్ణ భగవానుడు 12 సంవత్సరాలు గురువు గారి దగ్గర సేవ చేస్తారు. మనమేమో శ్రీకృష్ణుని దేవుడు అని పూజిస్తాం. దేవుడని పూజిస్తున్నాం కానీ అలాంటి వాడిని పూజించలేదు. అలాంటి శ్రీకృష్ణ భగవానుడు 12 సంవత్సరాలు సాధ్యమేమో సేవ చేశాడు. పొయ్యిలోని కర్రలు తెచ్చేవాడు, బుర్ర మీద పెట్టి కర్రల మోపులు మోసేవాడట కుచేలుడు శ్రీకృష్ణుడు. అంత సేవ చేసి ఇంకా నీరు కూడా తెచ్చేవాడట. స్నానం చేస్తే ఒళ్ళు తోమేవాడట ఆ గురువు గారికి. అలాంటి సేవలు ఇప్పుడు ఎవరైనా చేస్తున్నారా? చేయలేదే. శిష్యుడు సేవ చేయడం కనిపించలేదు. గురుగారు నాకు మంత్రం ఇవ్వండి అని కుర్చీ మీద కూర్చొని అడుగుతున్నాడు శిష్యుడు. గురువుగారు ఏం చేస్తున్నారు? నాయన 2 రోజులు పోయిన తర్వాత మంచి చూసి నీకు మంత్రం ఇచ్చేస్తాను అని గురువుగారు అందరూ మొదలెట్టారు. ఎందుకు? పెద్దలు చెప్పాడు. ఉల్లిపాయకు గురువు, ఉల్లిపాయ రచికి ఒక గురువు. అలా తయారైంది ఈ పరిపూర్ణ పాట అని పెద్దలేమో మనల్ని నిందిస్తున్నారు. అంచేత అలా కాకుండా సత్యమైనటువంటి ధర్మాన్ని మనం ఆచరించి ఆ మంత్రం చేయించుకొని సత్యంగా గురుసేవ చేసి 4 సేవలు 4 శుద్ధులు గురువు గారికి చెయ్యాలి. చేసి అప్పుడేమో గురువు గారికి కరుణ కలిగి వీడు పనికి వస్తాడు, వీడు మా మంత్రం చెప్తే వీడేమో ఆచరణలో ఉంటాడు, ఆచరణ చేయగలడు అని నమ్మకం కలిగి అప్పుడు ఉన్నటువంటి యథార్థాన్ని 1 సంవత్సరమో 2 ఏళ్ళు పోయిన తర్వాత ఇచ్చేవాడు. భావానంద చీకటప్పారావు వాళ్ళు మా గురువు గారు. ఆయన గురువు గారు కానీ దగ్గర వాళ్ళని సేవ చేసి గురు సేవ చేసి ఎదురు ఆ విచారణలో మహాత్ములు ఆ మహాత్ములు మీద 20 సంవత్సరాలు సేవ చేసి నాకు పెద్ద ఊహ తెలీదు. అంటే ఊహ అంటే వయసు కాదండి, ఆత్మ చెప్పడానికి దాని నాకు లేదు. ఆ మరణం మీద మహమ్మ రహస్యం అది చూపరాని చూపించదు పడుకొని రాకను తలపోయేదమైన ఇప్పుడు తలకు ఒళ్ళు గుర్తు సొంతలేకను కళ్ళు గుర్తు బట్టలేదు కదా అని చూడడానికి శక్తి లేదు, చెప్పడానికి శక్తి లేదు. అంచేత అలాంటి విషయాలు గ్రహించి చేశానంటే
పూర్ణస్థితి టైం కూడా అది ఆ టైంలో పూర్ణస్థితి గురు బ్రహ్మ గురు గురు దేవో మహేశ్వర. ఇప్పుడు 2 ముక్కల్లో చెప్పేశారు, వాటంతా చెప్పేశారు. చూపించి చూపరానిది చూపించి దాన్ని ఉండ చూచినవు కదా, చూచనిది దీన్ని ఏ ప్రొద్దుక దల్చబోకు ఇదే గురుబాట, దీన్ని అందరూ ఇతరమే బాట అని కంఠార్థం చెప్పేశారు. మరి మనం ఆ తర్వాత మనకి తెలిస్తే పర్వాలేదు, తెలియకపోతే మళ్ళీ గురువు గారి దగ్గర తెలుసుకోవడం అంటారు. చాలా చక్కనైనటువంటి పాయింట్ ఇచ్చారు. అందరూ కూడా దాన్ని విచారణ చేసి గురువు గారిని అడిగి తెలుసుకుంటూ బాగుంటుంది. భక్తాదులందరినీ నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు సర్వాధ్యక్షులు వారు, తర్వాత ఇక్కడ ఈ భక్తాదులందరికీ కూడా మనందరికీ కూడా ఈ అవకాశాన్ని కల్పించారు ఆ గురువు గారు. పేరు నిర్మలానంద బాబా విలక్షణ శ్రీ పడాల ప్రకాశరావు వారి నకిలి ఒరిస్సా మధ్య గ్రామం వాస్తవ్యులు ప్రకాశరావు ఆయన గారు. దేవుడు సద్గురు మహారాజుకి సభను అలంకరించినటువంటి అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షులు, గౌరవాధ్యక్షులు, అలాగే నాయన గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్కారాలు. ఇంతవరకు కూడా ఈ పెద్దలందరూ చెప్పారు. వీళ్ళందరూ నేను చిన్నవాడిని, నేనేదో పెద్ద చెప్పేస్తానని ఏం కాదు, కానీ చెప్పమన్నారు, చెప్పాలి. నేను ఒక్క వాక్యమైనా చెప్పాలి. ఎందుకు ఇంత దూరం వచ్చాం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది చాలా ప్రదేశాల నుంచి వచ్చారు. అలాగే మేము కూడా దండకారణ్యం మత్తి నుంచి వచ్చాం ఇక్కడికి. ఎందు గురించి ఇక్కడ ఉన్నటువంటి తుమ్మిది ఎలాగైతే అడవిలో నుంచి వస్తుందో లేకపోతే కొండల్లోంచి వస్తుంది, ఒక పుష్పం ఉంటే ఆ పుష్పంలో ఉన్న మధువుని అంటే తేనెని తాగడానికనే వస్తుంది. అలాగని ఇంత దూరం ప్రయాణం చేసి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మంచి పువ్వు ఉందన్నమాట. ఆ పుష్పం అంటే అదేంటి భక్తి. ఆ భక్తిని ఆస్వాదించాలని మేమందరం కూడా ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాం. అయితే ఇంతకీ ఇక్కడికి రావడానికి కారణం మన నారాయణమూర్తి గారు. వారికి కన్న తల్లిదండ్రులకి నా యొక్క ద్వాదశి నమస్కారాలు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అనేక మంది తల్లిదండ్రులు ఉంటారు, వారికి బిడ్డలు కూడా ఉంటారు. కానీ ఈ విధమైనటువంటి అంటే పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, జనులు ఆ పుత్రుని కొనుకొని పొగడగా పుత్రోత్సాహము ఆనాడు పుంజుర సుమతి ఆయన సుమతిని చెప్పారు. ఎంతమందో మనందరం చూస్తూనే ఉన్నాం. అలాగే మనకు కూడా సంతానాలు కలిగా ఉన్నాయి, మనం కూడా పిల్లల్ని చూస్తూనే ఉన్నాం. ఎంతమంది ఆ తల్లిదండ్రికి ఉత్సాహం కలిగించి ఆ తల్లిదండ్రుల తాలూకా రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతున్నాం. అంటే కృష్ణప్రభు అంటాడు, నాయన నిన్నే కన్న తండ్రి కన్నారో కానీ నీ వంటి వాడు ఈ భూవలయమునందు మరి పుట్టడు వెనక తర్వాత కూడా మళ్ళీ పుట్టడు నీలాంటి వాడు, నీ తల్లిదండ్రులకు ఒక నమస్కారం అని చెప్పారు మహానుభావుడు కృష్ణ తీసుకెందుల వారు. అలాగా ఈ పొట్నూరులో నారాయణమూర్తి గారు వారి తల్లిదండ్రులు వాళ్ళు ఎంత పుణ్యపురుషులో. మరి ఇప్పుడు అటువంటి బిడ్డల కన్నదానికి గర్వించదగ్గవలసినటువంటి విషయం. ఎందుకంటే ఎంతోమంది పెద్దలను రప్పించి పెద్దలను సేవ చేసి అలాగే పెద్దలతో పరిచయం చేసుకొని గురువు దగ్గరికి వెళ్ళి గురుపదేశాన్ని పొంది ఆ గురుపదేశంలో ఉన్నటువంటి కీలు నాయన గారు ఇందాక చెప్తారు. ఇందులో రహస్యం ఉంది, ఆ రహస్యాన్ని గుర్తెరిగితే జన్మ మరి లేదని మహానుభావుడు చెప్పాడు. నేను చెప్పలేను కాబట్టి మరి నేనేదో చెప్పమన్నా టూకిగా చెప్పేసాను, నేను మాటలు చెప్పేశారు ఆయన. అంచేత ఏంటి అసలు ఇంతకీ గురువు బోధకి దేనికి వెళ్ళాలి, గురువు దగ్గరికి దేనికి వెళ్ళాలి, గురువు ఏం చెప్తారు అన్నటువంటి విషయాన్ని ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి కృష్ణప్రభు భాగవత కృష్ణప్రభు వదిలి మొట్టమొదట ఆయన రాసినటువంటి ఆ సద్గ్రంథం మరి కందార్థాలు శక్తిద్వయ నిరాశకం పైన శుద్ధ నిర్గుణ తత్వం తెలుసుకోమన్నారు. శుద్ధ నిర్గుణ తత్వం అంటే ఏంటి? శక్తిద్వయ నిరాశకం పైనటువంటి శుద్ధ నిర్గుణ తత్వం అంటే పరమాత్మ స్వరూపం గురుతత్వం. దాన్ని తెలుసుకోవాలని మీ అందరూ సులభంగా తెలుసుకోవాలని
అలాగని ఈ జనన మరణం అన్నటువంటి ఈ ప్రవాహాన్ని ఈజీగా దాటిపోవాలి ప్రతి ఒక్కరు కూడా. లేకపోతే ఈ సంసారం అనేది సామాన్యుడు కాదు, ఇది చాలా చిక్కులు కలగది, తెలవాలేసే టెన్షన్ ఇది. ఈ టెన్షన్ నుంచి బయటపడాలంటే ఇటువంటి మార్గం దొరికితేనే కానీ. అందుకు ఆత్మలింగ శతకంలో చెప్తారు, పూర్ణబోధ కొరకు పురుషుడు జన్మ పుణ్యవశుల చేత పుట్టవలి, అట్లు కాకుండా అతి కష్ట సాధ్యం. ఏమిటి కష్ట సాధ్యం అంటే తెల్లవారులేసి టెన్షన్ అయినా, తెల్లవారు లేచి టెన్షన్, ప్రతిదీ చింతే, పడుకున్న వరకు చింత, పడుకున్నా చింత అవుతుంది. ఆ చింతల నుంచి దాటాలి అంటే మన పూర్వజన్మ సుకృతు ప్రకారంగాను ఈ జనన మరణం అన్నటువంటి ఈ సమస్య నుంచి దాటాలంటే అట్టి గురుదేవుడు జన్మ ఎత్తినందుకు అటువంటి గురుదేవుడు పాదం పట్టి ఆ గురుదేవుడి దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞాన రహస్యాన్ని ఎదిగినప్పుడు అప్పుడు ఈ మనసుకి శాంతి లేకుండా అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కలియుగంలో భక్తి కూడా అనేక విధాలుగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ భక్తి చేస్తున్నారు, అనేక విధాలైనటువంటి భక్తి చేస్తున్నారు. కానీ అప్పటికి అది సంతోషం. ఒక తీర్థయాత్రకు వెళ్ళాం, అప్పటికి అది సంతోషం. ఒక స్వామి మాల వేసాం, 40 రోజులు దీక్ష చేసాం, అప్పటికి అది సంతోషం. తర్వాత మళ్ళీ యథావిధిగా ఈ టెన్షన్ ఎవరికి తగ్గడం లేదు. ఉన్నటువంటి వ్యసనాదులు కూడా తగ్గడం లేదు. మరి రాగద్వేషాలు అంతకన్నా తగ్గడం లేదు. అరిషడ్ వర్గాలు అంతకన్నా అవి నిర్మూలన అవడం లేదు. ఏనాడైతే గురుపాదం పట్టుకొని వారి దగ్గర ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానం ద్వారా మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానాన్ని ఎవరైతే రూపుమాపుకుంటారో వాడు సులభంగా ఈ జన్మ మరణ ప్రవాహము ఈజీగా దాటిపోతాడని పెద్దలందరూ కూడా గట్టిగా ఒక్కానించి చెప్పారు. కాబట్టి అటువంటి మార్గాన్ని మనం అన్వేషణ చేయాలి. అటువంటి మార్గం గురించి మనందరం కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేకుండా ఏది కూడా దొరికేది లేదు. ఒక ఇల్లు కట్టాలి, ప్రయత్నం చేయాలి. ఒక భూమి కొని ఆ భూమిని సాగు చేయాలి,